ఇక ఏపీలో ఉన్న కీలక మంత్రులకైతే మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇప్పటికే ఈ లేఖలకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి అప్డేట్స్ అందుతున్నాయి దీని గురించి? దేశాల్ని ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఒక లేఖ అయితే కనుక మంత్రులకి సంబంధించినటువంటి ఏదైతే థ్రెట్ ఉందో ఆ థ్రెట్ కి సంబంధించినటువంటి లేఖలు అనేది కూడా బయటికి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ యొక్క ఆ బయట మంత్రుల మధ్య కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేల మధ్య కావచ్చు, వీరి మధ్య అయితే కనుక ఈ యొక్క లేఖలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రస్తావించడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఇటు మంత్రులకి ఇటు ఏదైతే దుర్గేష్ కావచ్చు, కందుల దుర్గేష్ తో పాటు అదేవిధంగా కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, వీరికైతే కనుక ఈ యొక్క థ్రెట్ ఉన్నట్టు కూడా ఇటు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా థ్రెట్ ఉందంటూ కూడా జాగ్రత్త ఉండాలంటూ కూడా ఇటు ఒక లేఖ అనేది విడుదల అవడం, ఆ లేఖలో చూసుకున్నట్లయితే కనుక ఫోన్ నెంబర్ అనేది ఉండడం కూడా జరుగుతుంది. దీనిపై కూడా మంత్రులు దీనికి సంబంధించి చర్చించడం కూడా జరుగుతుంది. ఇది మావోయిస్టుల లేఖ కాదంటూ కూడా ఇటు మంత్రుల నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే కనుక తెలుస్తోంది. మావోయిస్టులు అయితే కనుక అటువంటి లేఖ విడుదల చేయరు, ఇది ఎవరు ఆకతాయిలు చేసినటువంటి పనిగా అయితే కనుక భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క నెంబర్ ఎవరిది అన్న దానిపై అయితే కనుక ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి విభాగానికి అయితే కనుక పంపించడం, దీనిపై కూడా ఆరా తీయడం కూడా జరుగుతూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక కందుల దుర్గేష్ ని సైతం కూడా అడిగితే ఈ లేఖపై కూడా ఏదైతే తనకి వస్తున్నటువంటి లేఖపై కూడా స్పందించడం జరిగింది. ఇది మావోయిస్ట్ నుంచి వచ్చినటువంటి లేఖ కాదు, ఎవరో ఆకతాయిలు చేసినటువంటి వ్యవహారంగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఈ కుటుంబ సభ్యుల నుంచి అనేక మంది నుంచి కూడా ఆయనకి ఫోన్లు వస్తున్నాయంటూ కూడా ఈ లేఖపై కూడా చెప్తున్నారు. మరోవైపు సత్యకుమార్ యాదవ్ కూడా ఈ లేఖపై కూడా స్పందించడం కూడా జరుగుతుంది. ఇది బోగస్ లేఖ అంటూ కూడా ఇటు మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా చెప్తా ఉన్నారు. మావోయిస్టులు అయితే కనుక ఇటువంటి లేఖ రాయరు, మేము గతం నుంచి కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు, మేము ఎప్పటి నుంచో పోరాటాలు వారి మీదే చేస్తున్నాము, అయినప్పటికీ కూడా మావోయిస్ట్ నుంచి వచ్చినటువంటి లేఖ కాదు, హిడ్మా మరణంతోనే మాక్సిమం అయితే కనుక ఈ యొక్క మావోయిస్టుల అంశం అనేది కూడా చాలా వరకు ముగిసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు అమిత్ షా ఏదైతే మావోయిస్టులకి ఇచ్చినటువంటి డెడ్ లైన్ లేక ఏదైతే మావోయిస్టులకి లొంగిపోవాలంటూ ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మావోయిస్టుల నుంచి ఎటువంటి సమాధానాలు రావట్లేదు, ప్రస్తుతానికి మాకు కూడా ఎటువంటి థ్రెట్స్ లేవు అంటూ కూడా ఇటు మంత్రుల నుంచి వస్తున్నటువంటి సమాధానంగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు కొల్లు రవీంద్రకు కావచ్చు, అదేవిధంగా సత్యకుమార్ సత్యప్రసాద్, వీరందరికీ కూడా ఈ యొక్క ఒకటే నెంబర్ నుంచి రావడం, దీనిపై కూడా పూర్తి స్థాయిలో ఇటు ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు అయితే కనుక ఆరా చేస్తున్నటువంటి పరిస్థితులు. మరోవైపు మంత్రి సత్యకుమార్ సైతం కూడా ఈ లేఖపై కూడా ఎటువంటి ఫిర్యాదులు కూడా అందించలేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే కందుల దుర్గేష్ మాత్రం ఈ యొక్క లేఖపై స్పందించి దానికి సంబంధించి పిఎస్ లో అయితే కనుక కంప్లైంట్ ఇవ్వడం, దీనిపై కూడా ఇటు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరోవైపు ఈ యొక్క ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క లేఖలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. శాలిని, సంతోష్, ఈ బెదిరింపు లేఖలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఈ నలుగురు మంత్రులకు ఇంకా భద్రతను పెంచే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే మావోయిస్టులు కాకుండా వేరే అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చినా కానీ. ఏదైతే ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి ఈ లేఖ ఎవరు విడుదల చేశారు అన్న కోణంలో అయితే కనుక ఇటు పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఈ యొక్క ఎవరు ఆకతాయిలు చేశారా, ఏంటి అసలు మావోయిస్టులు చేశారా, లేదంటే వీరి భద్రత కోసం ఎవరి దగ్గర, అంటే వీరి భద్రతా లోపం గురించి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా, ఆ ఇన్ఫో ఇచ్చారా అన్న కోణంలో అన్నింటిలో కూడా ఆలోచిస్తా ఉన్నారు. అయితే వైసీపీ నుంచి కావచ్చు, ఎవరి నుంచి థ్రెట్ ఉంది, ఈ యొక్క ఇన్ఫో ఇచ్చారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఆరా తీస్తా ఉన్నారు. అయితే ఇంకా ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫో లేనటువంటి నేపథ్యంలోనే ఇటు వచ్చిన అనంతరం కూడా ఇటు భద్రత పెంచుతారా, లేదంటే కనుక ఉన్న భద్రతని కంటిన్యూ చేస్తారా, అసలు వారిపై కూడా ఎవరైతే ఈ లేఖ రాశారో వారిపై చర్యలు తీసుకుంటారా, వారి వీటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించిన అనంతరం కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ సంతోష్.